జిల్లా వ్యాప్తంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలో ప్రాథమిక విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడం కోసం రూపొందించిన తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు, తెలుగు చదవడం, రాయడం, గణితంలో కనీస అభ్యసన సామర్థ్యం అందించేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి ఈ సందర్భంగా అభినందించారు కలెక్టర్. ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యా సంవత్సరంలో కూడా మరింత మెరుగ్గా ప్రాథమిక విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తొలిమెట్టు కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంలో కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందిస్తూ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం జూన్ నెలలో పదవి విరమణ పొందుతున్న కల్వచెర్ల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శోభన్ రావు, మల్యాల జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు సత్యలక్ష్మిలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.